హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారని, సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో మీకు రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి. చక్కగా మీ లైఫ్లో ఏవి కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా, హ్యాపీగా మీ లైఫ్లో జరుగుతాయండి. మీరు ఇక్కడ నమ్మకంతో యూనివర్స్ని అడగడం ఒక్కటే ఉంది. యూనివర్స్ ఖచ్చితంగా మీ లైఫ్లో వండర్స్ అయితే చూపిస్తుంది. ఎందుకు ఇంత కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నానంటే, నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ తీయించుకున్న వాళ్ళు చాలామంది నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళు, మీ మీ రీడింగ్స్ చూసిన తర్వాత మా లైఫ్లో ఇలా చేంజెస్ జరిగినాయి, మీ పర్సనల్ రీడింగ్స్ తీయించుకున్న తర్వాత మా లైఫ్లో ఇలాంటి చేంజెస్ జరిగినాయి అని చెప్తున్న ప్రతి ఒక్కరు ఆలోచన, వాళ్ళ లైఫ్లో జరిగిన చేంజెస్ వల్ల నేను ఇంత ఇదిగా మీకు చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే కొంతమందికే కాదు, అందరికీ కూడా ఇట్లాంటి చేంజెస్ అనేవి జరగాలి అని నేనైతే కోరుకుంటున్నానండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అండ్ ఫాలో అవుతున్న వాళ్ళకి, లైక్ చేసి షేర్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరేమి కోరుకుంటున్నారో, మీరేం కావాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి, యూనివర్స్కి చెప్పుకోండి. మీకు కావాల్సినవన్నీ కూడా యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి. మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో మీ లైఫ్లో యూనివర్స్ ఏమేమి చేంజెస్ అయితే చూపిస్తుందో ఇప్పుడు చూసేద్దామండి. మీ ఎనర్జీస్ అన్నిటిని కనెక్ట్ చేసుకున్నారనుకుంటున్నాం. అందరూ కూడా చక్కటి మెసేజెస్ని చూడటానికి రెడీగా ఉండండి. ఇన్ఫాక్చుయేషన్స్ అండ్ ఓపీస్, మీ లైఫ్లో మీరు కోరుకున్నది ఏదైతే హ్యాపీనెస్ అంటే రిలేషన్షిప్స్లో కానీ, మీ చుట్టూ ఉన్న ఎవరైతే అట్మాస్ఫియర్లో మమ్మల్ని ఇష్టపడట్లేదు, లేకపోతే మేము ఏమనుకున్నా అన్నీ నెగిటివ్గా జరుగుతున్నాయి, మాకు ఏది కలిసి రావట్లేదు అని ఫీల్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మీరు అనుకున్నట్లు మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీ లైఫ్లోకి రాబోతున్నారు. అంటే సింగిల్గా ఉన్న వాళ్ళు కానీ, లేదా రిలేషన్షిప్స్లో ఉంటూ కూడా ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వలన దూరంగా ఉన్న ఇట్లాంటివి ఎవరికైనా జరుగుతున్నా అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీకు ఒక గుడ్ న్యూస్ పంపిస్తుంది యూనివర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఎలా అంటే జాబ్లో, కెరియర్లో, బిజినెస్లో ఇట్లాంటి వాటిలో ఎలా ఉంటుందంటే, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మీకు అపోజ్ చేస్తున్నట్టు, మీరు అంటున్న దానికి కోఆపరేట్ చేయకుండా వాళ్ళ సొంతంగా ఏదైనా డెసిషన్స్ తీసుకుని మిమ్మల్ని అపోజ్ చేస్తూ, మీరు చేసింది కరెక్ట్ కాదు, మీరు చెప్పింది కరెక్ట్ కాదు అంటున్నారు. అట్లాంటి వాటి వల్ల మీరు పెయిన్ ఫీల్ అవుతుంటే ఇక నుంచి అదంతా స్టాప్. మీరు అనుకున్నదే మీకు ఒబే చేయడానికి, మీ మాటకు ఒబే చేస్తూ మీరు ఏది చెప్తున్నారో అది వినడానికి రెడీగా ఉన్న పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తున్నారు. మీరు అనుకున్నట్లే ప్రతిదీ జరుగుతుంది అన్నట్లు యూనివర్స్ చెప్తుందండి. అయితే ఈ క్రమంలో మీరు మాత్రం ఎలా ఉంటారంటేనంటే, చాలా హానెస్టీగా, చాలా డిసిప్లిన్డ్గా ప్రతి వర్క్ని కూడా, అంటే ఎవరితోనూ ఎలాంటి అంటే పర్సనల్ అటాచ్మెంట్స్ కానీ, అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు వస్తారు, మీకు అంతా అనుకూలంగా మారుతుంది. కానీ మీరు ఎలా ఉంటారంటే, మీ సిచ్యువేషన్స్ వల్ల, మీ యొక్క పరిస్థితుల వల్ల మీరు ఎలా ఉంటారంటే, ప్రతిదాన్ని అంటే గతంలో మీరు అన్నిటినీ చూసేశారు కాబట్టి ఎవరు ఏంటి అనేది అర్థమవుతుంది. కాబట్టి మీరు ప్రతి విషయంలో ఎలా ఉంటారంటే డిసిప్లిన్డ్గా ఉంటారంట. లేదు, నేను నా లైఫ్ని ఇలా మౌల్డ్ చేసుకోవాలి, అప్పుడే నాకు ఇలాంటి మంచి జరుగుతుంది, ఇలా జరుగుతుంది, నేను అన్ని విషయాల్లోనూ కూడా హానెస్టీగా ఉండాలి. అంటే లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడే ఇట్లాంటివి మీకు చేత కాదు. మీరు ఆ విధంగా ఉండరు. ప్రతి విషయంలోనూ హానెస్టీగా ఉంటారు అండ్ డిసిప్లైన్డ్గా కూడా ఉంటారు. అంటే ప్రతి విషయంలో డిసిప్లైన్ ఉండడం వల్లే మీరు మీ యొక్క సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు అని యూనివర్స్ చెప్తుంది. సో ఇంకా ఎలా ఉంటుందంటే, పాస్ట్లో గతంలో ఏదైతే రిలేషన్షిప్ వైజ్ కానీ, కెరియర్ వైజ్ కానీ, బిజినెస్ వైజ్ కానీ మీకు జరిగిందో, అంటే ఏదో ఒక మనసుకి బాధ కలిగించే విషయం కానీ, ఏదైనా ఇన్సిడెంట్స్ కానీ, ఎమోషనల్ బాండింగ్స్లో అందరూ మీ వాళ్ళే అనుకుంటూ వెళ్తూ ఉంటే మిమ్మల్ని మోసం చేయడం కానీ, లేదా రిలేషన్షిప్స్లో మాట్లాడుకున్న, కెరియర్లో, బిజినెస్లో కూడా మీరు ఎదుగుతున్న టైంలో మిమ్మల్ని తొక్కేయాలని చూడటం, లేకపోతే మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నా అక్కడ మీకు తగిన గుర్తింపు రాకపోవడం, ఇట్లాంటివి ఏవైతే మిమ్మల్ని స్ట్రగుల్ చేశాయో, బాధ పెట్టాయో,
వాటి గురించి ఇప్పుడు కూడా మీ మనసులో ఆలోచన అనేది ఉంది. అండ్ అలోన్గా అంటే ఒంటరిగా మీరు ఎప్పుడైతే కూర్చుంటారో ఆ టైంలో మీకు అవన్నీ కూడా మెమరబుల్, అంటే అన్నిటినీ గుర్తు చేసుకుంటారంట. ప్రతి కష్టాన్ని సుఖాన్ని కూడా మీరు మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అని యూనివర్స్ చెప్తుందండి. సో రీడింగ్ చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఈ పాయింట్స్ అన్నీ కూడా కనెక్ట్ అవుతాయి, నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. కాల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు. మీకు అన్ని డీటెయిల్స్ నచ్చినట్లయితే రీడింగ్ అయితే సేమ్ డేలో అయిపోతుంది. సో పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది. సో ఎలా ఉంటుందంటే మీరు అనుకున్నది ఏదైతే ఉంటుందో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. పలానా టైంలో పలానా లాగా జరిగింది, ఇలా ఎందుకు నాకు జరిగింది, ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా ఎట్లా ఉంటుందంటే ప్రతి విషయాన్ని కూడా పాస్ట్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్కి కూడా నేను కాంపెన్సేషన్ పొందాలి. అంటే నేను ఏదైతే బాధపడ్డానో దానికి ఆ బాధకి తగిన గుర్తింపుని, ఏదైతే నేను పోగొట్టుకున్నానో ఆ పోగొట్టుకున్న దానికి తగిన ప్రతిఫలాన్ని నేను పొందాలి అని ఒక స్ట్రాంగ్ ఫీల్ అయితే మీ మనసులో ఉంటుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అంటే చూడండి, మీరు అంటే తెలివిగా వ్యవహరిస్తూ మీరు పోగొట్టుకున్న దానికి మీరు ప్రతిఫలాన్ని, అంటే మీరు టైం పోగొట్టుకున్నారా, మీ రిలేషన్షిప్స్ని పోగొట్టుకున్నారా, మీరు ఎమోషనల్ బాండింగ్ని పోగొట్టుకున్నారా, లేకపోతే మీరు పర్సనల్గా మీ కెరియర్ని పోగొట్టుకున్నారా, లేకపోతే మీ ఆలోచనలను పోగొట్టుకున్నారా, లేకపోతే మీ బిజినెస్ని లాస్ అయ్యారా, ఏది మీరు లాస్ అయితే, లేదా మీ మనీని లాస్ అయ్యారా, ఫైనాన్షియల్ మేటర్స్లో ఏది మీరు పోగొట్టుకుంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే దానికి సరిపడా కాంపెన్సేషన్, అంటే దానికి తగిన ప్రతిఫలాన్ని, అంటే అది ఏది నేను పోగొట్టుకున్నానో దాన్ని మళ్ళీ దానికంటే డబుల్ కాంపెన్సేషన్ అంటే ఏంటి, మనం పొందాల్సిన దానికంటే ఏదైతే బాధపడ్డామో దానికి డబల్ రెట్టింపుగా మనం అక్కడి నుంచి హ్యాపీనెస్ని పొందగలుగుతాము. అంటే దానికంటే ఎక్కువగా మీరు అనుకున్నది మీరు పొందడానికి, డబ్బు పోగొట్టుకుంటే అంతకంటే రెట్టింపు డబ్బును సంపాదించుకోగలడానికి ఆలోచిస్తారు. అదే జాబ్లో గుర్తింపును కానీ బిజినెస్లో కానీ ఏదైనా లాస్ అయిపోతే దానికి డబల్ నేను అక్కడ సంపాదించాలి అని ఆలోచిస్తారు. అదే ఎమోషనల్ బాండింగ్ విషయంలో అయితే ఏదైతే ఎమోషనల్ బాండింగ్లో మిమ్మల్ని మోసం చేశారో, లేదంటే మీరు దేనికైతే బాధపడ్డారో దానికంటే రెట్టింపు సంతోషాన్ని నేను పొందాలి అని ఒక కసి పట్టుదల మీలో వస్తాయి అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే కొన్ని డీప్ ఇష్యూస్ అయితే మీ లైఫ్లో రన్ అయినాయి అంట. అవి ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, అంటే ట్రయాంగిల్స్ చూపిస్తుంది యూనివర్స్. ఎలా ఉందంటే మీ ఎమోషనల్ బాండింగ్, అంటే మీ రిలేషన్షిప్స్ వైజ్ మాట్లాడుకుంటే మీరు మీ పార్ట్నరు మీ సోల్మేట్ మధ్యలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్, దానివల్ల మీరు చాలా బాధ, చాలా పెయిన్ అనేది పడ్డారు, దాన్ని ఇప్పటికీ కూడా రెక్టిఫై చేసుకోలేకపోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. అదే మీరు జాబు, కెరియరు, బిజినెస్ ఇట్లాంటి వాటిలో చూసుకున్నట్లయితే వాటిలో కూడా ఎలా అంటే మీకు మీ బాస్కి మధ్యలో ఎవరో ఒక థర్డ్ పర్సన్ వచ్చి ఈ పర్సన్ కరెక్ట్ కాదు, ఈ పర్సన్ సరిగా వర్క్ చేయలేరని మధ్యలో మీ మనసు మీద గాయాలు పడేలా మాట్లాడటం. అదే బిజినెస్లోనైతే మీ బిజినెస్ని కూలగొట్టేలాగా, మీ బిజినెస్కి మీకు మీ క్లయింట్స్కి మీ కస్టమర్స్కి మధ్యలో ఏదైతే బాండింగ్ ఉంటుందో, ఆశస్ పెట్టిన వాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మీకు పదే గుర్తొస్తూ ఉంటారంట. అవన్నీ కూడా చాలా డీప్ ఇష్యూస్, అంటే డీప్గా మీ మనసు మీద చాలా భారాన్ని మోయలేనంత బాధని పెట్టిని. అంటే కొంతమందికి చూడండి వాళ్ళ లైఫ్ వాళ్ళతోనే, ఇంకా వీళ్ళే నా పార్ట్నర్, నేను నా లైఫ్లో వీళ్ళతో తప్ప వేరే వాళ్ళతో ఉండలేను అనుకున్న సిచ్యువేషన్స్ అన్నిటినీ క్రియేట్ చేస్తారు వాళ్ళ సోల్మేట్, వాళ్ళ పార్ట్నర్. తీరా మోసి అన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా ఎవరో ఒక థర్డ్ పార్టీ, వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, ఫ్రెండ్ ఎలా మధ్యలోకి వచ్చి వీళ్ళని విడగొట్టడమే వాళ్ళ పని అన్నట్లు వాళ్ళని విడగొట్టడం, ఇట్లాంటివి చేయటం వల్ల వాళ్ళకి ఎంత భరించలేనంత పెయిన్ ఉంటుందంటే అది రెక్టిఫై చేసుకోలేరు. ఆ ప్లేస్లోకి వేరే వాళ్ళని తెచ్చి ఉంచలేరు, వాళ్ళని మర్చిపోలేరు. వీళ్ళని ఎలా ఆ బాధ అనేది, ఆ మోసం, ఆ బాధ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పటికీ కూడా చూస్తున్న వాళ్ళలో ఎవరో దానికి రిలేటెడ్గా ఉన్నారు అనేది, ఆ బాధని అనుభవిస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి. ఒకవేళ మీలో ఎవరో ఒకరు ఇంత పెయిన్ని భరిస్తున్నారు అనేది జరుగుతుంది. సో ఎవరైనా ఉంటే గనక
అట్లాంటి పెయిన్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేసేసుకోండి కామెంట్లో. ఎందుకంటే ఎప్పుడైతే మీరు యూనివర్స్కి షేర్ చేసేసుకుంటారు, యూనివర్స్ అంటే ఏంటి, మీరు అలా బయటికి చెప్పుకుంటారో ఆటోమేటిక్గా మీ పెయిన్ అనేది సగం తగ్గిపోతుంది, కొత్తగా మీ లైఫ్ చేంజ్ అవుతుంది. సో ఇదే నేను చెప్తున్నాను, కొత్తగా మీ లైఫ్ చేంజ్ అవుతుంది అంటే ఇంకా మీ లైఫ్లో ఒక న్యూ స్పార్క్, ఒక అట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుందంట. అంటే ఆ పెయిన్, ఆ బాధ ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడగలుగుతారు. మీకంటూ అంటే ఎమోషనల్ బాండింగ్లో అనుకుందామండి, అంటే రిలేషన్షిప్ వైజ్ ఒక కొత్త బాండింగ్, ఒక అట్రాక్షన్, మిమ్మల్ని చూస్తే ఇష్టపడే వ్యక్తులు, మీతో మాట్లాడాలనే వ్యక్తులు మీ చుట్టూ తిరగడం, ఇట్లాంటివి జరుగుతాయి. అది రిలేషన్షిప్లో, అది కెరియర్లో, బిజినెస్లో కూడా ఇట్లానే మీ బిజినెస్ని చూసి లేదా మీ కమ్యూనికేషన్ చూసి లేదా మీ యొక్క ఆలోచనలను చూసి, మీరు వర్క్ చేసే విధానం చూసి మీతో మాట్లాడాలి, మీతో ఉండాలి, మీ దగ్గర నుంచి టిప్స్ తెలుసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అవుతున్నాం, ఇట్లాంటి అన్ని చేంజెస్ మీ లైఫ్లో జరగబోతున్నాయి. సో ఏదైతే బాధపడ్డారో, దేనికైతే కాంపన్సేషన్ కోరుకున్నారో, ఇక్కడ చూసారా యూనివర్స్ ఎంత బాగా చెప్తుందో. ఆల్రెడీ మీరు పెయిన్ ఫీల్ అవుతున్నారు, మీరు కాంపన్సేషన్ కోరుకుంటున్నారు, మీకు అదే కాంపన్సేషన్ మీకు దొరకబోతుంది. మీ పెయిన్ని మీకు ఎలా ఉందో ఆ గాయాన్ని మానిపోవడానికి ఏదైతే జరగాలో అది జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. సో అట్లాంటి చేంజెస్ అయితే మీ లైఫ్లో జరగబోతున్నాయంట. ఇంకా ఏదైతే మీరు మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని అట్రాక్ట్ అవుతారు, మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అవుతారు, మీ లైఫ్లోకి రావడానికి చూస్తారు. మీరంటే ఒక న్యూ స్పార్క్ లాగా ఉంటుంది, వాళ్ళకి మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అవుతారని చెప్పాం. అయితే ఇప్పుడు మీకు అసలైన సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, పాస్ట్లో ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగినాయో, పాస్ట్లో ఏదైతే పెయిన్ ఉందో అది మీ మనసులో ఉంది అని యూనివర్స్ చెప్తుంది. దాని నుంచి మీరు అది ఎలా ఉందంటేనంట, మిమ్మల్ని గట్టిగా కట్టేసిందంట, కాళ్ళు చేతులు తిరగబడిసి మిమ్మల్ని కాళ్ళు పైకి కిందకు, చేతులు తల కిందకి పెట్టేలాగా, అంటే తల క్రిందులుగా మిమ్మల్ని వేలాడదీస్తే మనం ఏది అందుకోలేము, ఏ పని చేయలేము, అట్లా అన్నమాట. మీ యొక్క సిచ్యువేషన్ ఆ విధంగా ఉంటుంది. ఎవరైతే మీ లైఫ్లోకి కొత్తగా వస్తున్నారో, కొత్త ఆఫర్స్ వస్తున్నాయి, జాబ్ రూపంలో కానీ బిజినెస్ రూపంలో కానీ ఏవైతే కొత్త ఆఫర్స్ వస్తున్నాయో వాటిని కూడా మీరు అందుకోలేకపోతున్నారు. ఆ సిచ్యువేషన్స్లో మీరు ఉన్నారు. అయితే రిలేషన్షిప్ వైజ్ కొత్తగా వస్తున్నాయి, జాబ్ వైజ్ అన్నీ వస్తున్నాయి. యూనివర్స్ ఏం చేస్తుంది, మీకోసం అన్నీ ఇస్తుంది. కొత్తగా మీరు మారాలి, మీరు హ్యాపీగా ఉండాలని యూనివర్స్ మీరు కోరుకున్నవన్నీ మీ హ్యాపీనెస్ చూడటానికి అన్నీ పంపిస్తుంది. ఈ సిచ్యువేషన్లో మీరు ఎలా ఉన్నారంటే ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు అని చెప్తుంది. ఆ స్ట్రక్ ఎనర్జీ నుంచి అయితే మీకు మాత్రం మేము ఇలా ఉండిపోయాము అనే ఒక రియలైజేషన్ తెలుస్తుంది అంట. లేదు, మా గురించి పలానా పర్సన్ వెయిట్ చేస్తున్నారు అనేది తెలుస్తుందంట, మా గురించి పలానా జాబ్ వచ్చింది అనేది తెలుస్తుందంట. అదే చెప్తుంది యూనివర్స్. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎలా అంటే, ఎంత స్ట్రక్ ఎనర్జీలో ఉన్నా నేను మోటివేట్ చేసుకుంటాను, నేను మోడిఫికేషన్ చేసుకొని ఏదైతే బాధ ఉందో, ఏదైతే పెయిన్ ఉందో, ఏదైతే నేను బయటపడాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఎలాగైనా కూడా నా తెలివితేటలు, నా యొక్క కేపబిలిటీని యూజ్ చేసి నేను బయటపడతాను అని మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ మీద మీకే నమ్మకంతో మీరు ప్రతి విషయాన్ని మీకు అనుకూలంగా మార్చుకుంటూ బయటపడడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు బాధ, ఎప్పుడు పెయిన్లోనే ఉంటున్నారంట మీరు. సో ఎంత మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, వాటిని నెమ్మదిగా మీరు అందుకోవడానికి మీ యొక్క మనసు చెప్తుంది, ఇంకా నువ్వు ఈ బాధని ఆపేసే. అంటే యూనివర్స్ ఇచ్చే ఇండికేషన్స్ అనేవన్నీనా, ఎంతసేపు బాధే కాదు, నీ చుట్టూ కూడా సంతోషం వస్తుంది, నువ్వు దాన్ని కూడా ఎంజాయ్ చేయాలి, దాన్ని కూడా తీసుకోవాలి అని యూనివర్స్ చెప్తుందంట మీకు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీకు ఎంత పెయిన్ ఉన్నా ఏం చేస్తారంటే మీరు బయటపడతారు, మీరు అన్నిటినీ కూడా రెక్టిఫై చేసుకుంటారు. క్యూరియస్గా మీకు ఏదైతే జరుగుతుందో, మీ లైఫ్లో ఏదైతే సిచ్యువేషన్స్ వస్తున్నాయో, ఏదైతే మార్పులు జరుగుతున్నాయో వాటన్నిటి గురించి కూడా ఒక క్యాల్కులేషన్స్ మొదలు పెడతారంట. అంటే క్యాల్కులేషన్స్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఎలా అంటే
పాస్ట్లో రిలేషన్షిప్ వైజ్ మాట్లాడుకుందాం అండి. పాస్ట్లో ఈ పర్సన్ నన్ను ఇలా అన్నారు, కానీ ఈ న్యూ పర్సన్స్ ఎవరైతే కొత్తగా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ లేదా కొత్తగా ఎవరైతే సోల్మేట్ అని వస్తున్నారో లేకపోతే ఎవరి పరిచయాలు జరుగుతున్నాయి, వీళ్ళు నన్ను ఇలా నేను హ్యాపీగా ఉండడానికి ఇలా చూస్తున్నారు, వాళ్ళు నన్ను అలా మనసు బాధ పెట్టి వెళ్ళిపోయారు అని క్యాల్కులేషన్స్, అంటే వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అనేది మీరు చూసుకోగలుగుతారంట. అండ్ నెక్స్ట్ జాబ్, కెరియర్, బిజినెస్, వీటిలో కూడా పాస్ట్ ఎప్పుడైతే నా బిజినెస్ ఇలా ఉండేది కానీ ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా నన్ను అందరు ఇష్టపడుతున్నారు, నా ప్రోడక్ట్ని ఎట్లా నచ్చుకుంటున్నారు అనే ఆలోచనతో ఉంటారంట. అండ్ ఇంకా ఎలా ఉందంటే ఈ జాబ్ ఇలా ఉంది, పాస్ట్ జాబ్ అలా ఉంది అని క్యాల్కులేషన్స్ అనేది మీకు జరగడం ప్రారంభమవుతుంది. మీరు దాని గురించి ఆలోచిస్తారు అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా మంచి మంచి ఇండికేషన్స్ అయితే యూనివర్స్ మీకు పంపిస్తుందండి, మంచి మంచి మెసేజెస్ పంపిస్తుంది. ఎలా ఉంటుందంటే యూనివర్స్ చెప్తుంది, మీ లైఫ్లో ఒక సూపర్ డూపర్ న్యూ అడ్వెంచరస్ డెసిషన్ అయితే మీరు తీసుకోబోతున్నారంట. అంటే అది అందరికీ ఆశ్చర్యపోయేలా ఉంటుంది, కానీ మీకు మాత్రం అది నాకు తెలుసు, నేను ఈ సాహసం చేస్తే నా లైఫ్ మంచిగా చేంజ్ అవుతుంది, అందరూ అనుకున్నట్లు దీనివల్ల నాకు నా లైఫ్కి డ్యామేజ్ ఏమీ జరగదు అని ఒక కాన్ఫిడెన్షియల్గా, అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే బాబోయ్ వీళ్ళేంటి వీళ్ళ లైఫ్ని వీళ్ళే పాడు చేసేసుకుంటున్నారా అన్నట్లు ఉంటుంది. కానీ మీకు మాత్రం నమ్మకంతో ఆ ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకుంటారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి. సో అట్లాంటి డెసిషన్స్ రిలేషన్షిప్స్ వైజ్ అయినా, కెరియర్ వైజ్ అయినా, బిజినెస్ వైజ్ అయినా, అండ్ ఏదైనా కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఎమోషనల్ బాండింగ్స్, వీటన్నిటిలో కూడా మీరు తీసుకుంటూ ముందుకు వెళతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మీరు ఒక అడ్వెంచరస్ డెసిషన్ తీసుకున్నారు కదా, ఈ అడ్వెంచరస్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరని నేను ముందే చెప్పాను, అది మీకు మాత్రమే తెలుస్తుంది దాని తాలూకా ఇంపాక్ట్ ఏంటి అనేది. అందరికీ ఎలా ఉంటుందంటే ఇది నిజం జరుగుతుందా, ఇది మంచి వెళ్తుందా, ఇది చెడుగా వెళ్తుందా, ఎలా కన్వర్ట్ అవుతుంది అన్నట్లు వాళ్ళ ఆలోచన ఉంటుంది. కానీ మీకు ఎలా ఉంటుంది, నేను ఏదైనా కూడా నేను కరెక్ట్గా చేసుకెళ్ళగలను, నా లైఫ్ని నేను మంచిగా డిజైన్ చేసుకోగలను అని మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి టైంలో మీరు డెసిషన్స్ ఎలా తీసుకుంటారంటే చాలా బ్యాలెన్స్డ్గా, అంటే పక్క వాళ్ళని ఒప్పించకుండా అందరినీ కూడా మంచిగా మౌల్డ్ చేస్తూ, అది రిలేషన్షిప్స్లోనైనా, ఎమోషనల్ బాండింగ్స్లో, కెరియర్లో, జాబ్లో, బిజినెస్లో, దేనిలోనైనా కూడా ఎలా ఉంటారంటేనంటే చాలా తెలివిగా బ్యాలెన్స్ చేస్తూ ప్రతి డెసిషన్స్ని కూడా తీసుకోగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో యూనివర్స్ మీకు ఒక మంచి మెసేజెస్ అయితే ఈ రీడింగ్లో పంపిస్తుందండి. చాలా పాజిటివ్ మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో అందరూ కూడా వీటిని అన్నిటినీ కూడా చక్కగా ఏ టైంలో ఏది వస్తుంది, మా లైఫ్లో ఎలాంటి మార్పు జరుగుతుంది అనేది గమనించుకుంటూ ప్రతి స్టెప్ వేయండి. మీ లైఫ్లో ఒక అద్భుతమై చూస్తారు మీరు. సో ఆ టైంలో మీరు మంచి డెసిషన్స్ తీసుకుంటూ వెళ్తున్న టైంలో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ చుట్టూ, చెప్పాను కదా ఆల్రెడీ, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు రావడం జరుగుతుంది. మిమ్మల్ని మీరు చేసే పనులు నచ్చుకుంటారు, మీ బిజినెస్ నచ్చుకుంటారు, లేకపోతే మీ ఎమోషనల్గా మీతో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ మనసులోని అభిమానాన్ని, అంటే రిలేషన్షిప్స్ వైజ్ అయితే ప్రేమ, ఆప్యాయత ఇట్లాంటివి చూపిస్తారు. అదే కెరియర్, బిజినెస్లోన అయితే అభిమానాన్ని, వాళ్ళ యొక్క మీ మీద ఉన్న గౌరవాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారట. అంటే మీ ముందు వాళ్ళ ఆప్యాయతని ప్రదర్శిస్తారు, మీకు తెలిసేలాగా వాళ్ళు ఓపెన్గానే చెప్తూ ఉంటారు. అప్పుడు మీరు మాత్రం ఏది ఎలా జరుగుతున్నా మీరు న్యూట్రల్గా, అంటే తటస్థంగా, అంటే ఎలా అంటే అన్నీ జరిగేవన్నీ మన మంచికే జరగని, నేను ఇలానే స్టాండర్డ్గా ఉంటాను, నేను ఇంకా ఫ్యూచర్లో నేను ఇంకా మంచి స్టెప్స్ తీసుకుంటూ మంచి గోల్స్ వైపు వెళ్ళాలి అనే ఒక మంచి థాట్తో మీరు ప్రతి డెసిషన్ని కూడా ముందుకు తీసుకువెళ్తారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడే ఏదైతే మీ పాస్ట్ ఇంపాక్ట్స్ ఉంటాయో వాళ్ళు మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో
మీ యొక్క ఎమోషనల్ దీని మీద దెబ్బ కొట్టాలి. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ రాంగ్, నువ్వు చేస్తున్నదంతా తప్పు అన్నట్లు మీతో క్లాషెస్ పెట్టుకోవడానికి చూస్తారంట. అంటే పాస్ట్లో ఎవరైతే మీకు పడని వ్యక్తులు ఉంటారో వాళ్ళు నువ్వు చేస్తుంది తప్పు, అది రిలేషన్షిప్స్ అయినా ఎమోషనల్ బాండింగ్స్లోనైనా నువ్వు వెళుతున్న దారి తప్పు అన్నట్లు మీతో డిసగ్రిమెంట్స్ అండ్ క్లాషెస్ పెట్టుకుంటారంట. అదే కెరియర్, బిజినెస్, జాబ్ ఇట్లాంటి వాటిలోనైతే అసలు నువ్వు ఇంత పొజిషన్కి ఎలా వచ్చావో, నువ్వు చేస్తుందంతా తప్పు, నీకు అసలు వర్కే రాదని నేను ముందుగానే చెప్పాను కదా అని అప్పుడు మిమ్మల్ని అన్పాపులర్ చేశారు. ఇప్పుడు కూడా సేమ్ వర్షన్లో సేమ్ వేలో మాట్లాడడానికి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి, మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే దాన్ని డిసగ్రీ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు, మీతో క్లాషెస్ పెట్టుకుంటూ ఉంటారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి. సో అట్లాంటి క్లాషెస్ పెట్టుకోవడం వల్ల యూనివర్స్ ఏం చెప్తుందంటే మీకేమీ నష్టం లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెల్ఫ్ లవ్, అంటే వాళ్ళు ఏదో అన్నారు, నువ్వు చేయలేవు, నువ్వు చేస్తుంది తప్పు, ఇట్లా చెప్తూ ఉంటే మీ యొక్క ఏదైతే స్ట్రెంగ్త్ ఉంటుందో దాన్ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ని వీక్ చేయడానికి మీరు చేస్తుంది తప్పు, నీకు అసలు వర్కే రాదు, లేకపోతే నువ్వు పెట్టుకున్న రిలేషన్స్ తప్పు, ఇట్లా అన్నమాట. నువ్వు వాళ్ళతో మాట్లాడడం తప్పు, లేకపోతే వీళ్ళతో మాట్లాడడం తప్పు, లేకపోతే నువ్వు అది చేయడం తప్పు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో వాటిని అన్నిటినీ కూడా నువ్వు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అని యూనివర్స్ చెప్తుంది. యూనివర్స్ ఇంకా ఏం చెప్తుందంటే సెల్ఫ్ లవ్ చేసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు, మీకు ఏది కావాలి అనుకుంటున్నారో దానికోసం ఆలోచించండి, దానికోసం మోటివేట్ అవ్వండి, మీరు అట్లనే అవుతారు, అట్లాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుందండి. సో యూనివర్స్ చెప్తుందంటే 100% జరుగుతాయి. ఇంకా ఎలా ఉంటారంటే ఏది జరుగుతున్నా కూడా మీరు యూనివర్స్ మీద భారమేయండి. అంటే ఇది నాకు నా వలన కంటే, అంటే మీకు మీరుగా అరేంజ్ చేసుకున్నది కంటే ఏది జరగాలి అని రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. అంటే పాస్ట్లో బాధలు పడ్డారు, ప్రజెంట్లో మంచి లైఫ్ స్టైల్ వస్తుంది. అంటే అదంతా మీ చేతిలోని కాదు. అంటే మీరు ఎంతవరకు బాధ్యత, నాకు అది కావాలి అని మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. కానీ ఏ సమయంలో ఏది ఇవ్వాలి అనేది ఆ భగవంతుడికి ఆటోమేటిక్గా తెలుస్తుంది. మంచి వాళ్ళకి ఏమి ఇవ్వాలి, చెడ్డ వాళ్ళకి ఏమి ఇవ్వాలి అనేది కాలం నిర్ణయించేస్తుంది. సో మీరు ఆ విధంగా ఆలోచిస్తానంట. ప్రతి దానికి కూడా నేను ఏదైతే చేస్తానో దానికి ప్రతిఫలం పొందుతాను. నేను మంచి చేస్తే మంచి రిజల్టే వస్తుంది, నేను చెడు చేస్తే చెడు రిజల్టే వస్తుంది. సో ఇదంతా కూడా భగవంతుడు నాకు ఇస్తుంది, సో యూనివర్స్ నాకు ఇస్తుంది. సో నేను దేనికి కూడా నేను అనేది కారణం కాదు, నేను నిమిత్తం మాత్రమే. అన్నీ కూడా అవి ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతాయి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. సో ఇంకా ఎలా ఉంటుందంటే మీ ప్రతి ఆలోచన కూడా మీ కోరికల, అంటే నాకు ఇది కావాలి ఫిక్స్ అయ్యి ఉంటారంట. నా లైఫ్లో ఇది సాధించాలి, ఇప్పటి వరకు నేను ఇది సాధించలేదు, ఇప్పటి వరకు నాకు ఇది రాలేదు, నేను ఇట్లా చెయ్యాలి, ఇట్లా చెయ్యాలి, ఇట్లా ఉండాలి అనే ఆలోచనతో మీరు ఉంటారంట. దానికోసమే మీ మనసు పదే పదే ఆలోచిస్తూ మీకు ఏది కావాలో, మీరేది కోరుకుంటున్నారో దాని వెనకాలే మీ ఆలోచనలు వెళ్తాయి, మీ మనసు వెళ్తుంది, మీ యొక్క ఏదైతే వర్క్ ఉంటుందో, అంటే ఆలోచనలు వెళ్తాయి, మనసు వెళ్తుంది. అంటే మీరు అక్కడ కూర్చొని అలా ఆలోచిస్తూ అలా మనసును పంపించడం ఇట్లాంటివి కాదు, అవి వెళ్తూనే ఉంటాయి. మీరు కూడా అక్కడే హార్డ్ వర్క్ చేస్తూ మీకు కావలసిన వాటిని మీరు దక్కించుకుంటారు. అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా, ఏ విషయంలోనైనా కూడా మీరు అనుకున్న దాని గురించి మీ మనసు ఆలోచిస్తూ దానిపైనే మీ యొక్క ప్రయత్నాలు చేస్తూ మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా సాధిస్తారు అని యూనివర్స్ చెప్తుందండి. సో చూసారు కదా, మీరు ఏమైతే అనుకుంటున్నారో అది ఎలా ఉంటుందంటే ఒక బ్లిస్ఫుల్ లైఫ్, అంటే ఒక హ్యాపీ లైఫ్ని మీరు ఎలా లీడ్ చేయగలరో అలాంటిది ఇస్తుందంట. మీ కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కంప్లీట్మెంట్ జరుగుతాయి, అంటే కంప్లీట్ అవుతాయి. అవన్నీ కూడా మీ కోరికలన్నీ తీరుతాయి. మీరు ఏది కోరుకుంటున్నారో, అంటే అందరి కోరిక ఒకటే కాదు కదండి, డిఫరెంట్ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా మీరు తీర్చుకోగలుగుతారు. అంత హ్యాపీ లైఫ్ అనేది మీకు వస్తుంది. సో మీరు ప్రతి విషయంలోనూ కూడా అలర్ట్గా ఉండండి. యూనివర్స్ ఏదైతే ఇస్తుందో దాన్ని అంతటినీ కూడా అందుకోవడానికి రెడీగా ఉండండి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయంట.
సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను, అర్థమవుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.